హాయ్ ఫ్రెండ్స్ నేను ఈరోజు మీకు ఇలాంటి బ్లాగ్ ఎలా తయారు చేయాలో చూపిస్తా. చూడండి, ఇట్లా మెనూ ఉంటుంది, ఇలా మీ థంబ్నెయిల్ ఉంటుంది, ట్యాగ్ ఉంటుంది, ఇక్కడ రీడ్ మోర్ అని కూడా వస్తుంది. దానిపై క్లిక్ చేస్తే ఈ యొక్క పోస్ట్ అనేది ఓపెన్ అయ్యి లోపల కనిపిస్తుంది. ఇలా ఉంటుంది. కింద ఇక్కడ 1 2 3 నావిగేషన్స్ బార్ ఉంటుంది. ఇట్లా ఇక్కడ పాపులర్ పోస్ట్ అని, రీసెంట్ పోస్ట్ అని, ఇంకా ఇక్కడ సెర్చ్ అనేది కూడా ఉంటుంది. ఇవన్నీ నేను చూపిస్తా. ఇప్పుడు మనం ఇదంతా ఫ్రీ అనండి. ఫ్రీ బ్లాగ్, ఫ్రీ హోస్టింగ్, ఫ్రీ డొమైన్ అన్నీ ఫ్రీయే. సో మీరు దానికి blogger.com అనే దాంట్లో blogger.com అని ఓపెన్ చేయండి. అందులో మీ జీమెయిల్ ఐడితోని లాగిన్ కావండి. అయిన తర్వాత ఇంతకుముందు మీకు వెబ్సైట్ ఉంటే ఇలా ఉంటుంది, లేదంటే మామూలుగా చూపిస్తుంది. మీరు క్రియేట్ న్యూ బ్లాగ్ అని క్లిక్ చేయండి. క్లిక్ చేశాక ఇప్పుడు నేను ఒక కొత్త బ్లాగ్ తయారు చేస్తున్నా. సో దానికి ఇట్లానే వస్తుంది. మీకు కూడా ఒక టైటిల్ ఇచ్చుకోండి. ఇక్కడ డొమైన్ నేమ్ ఇచ్చుకోండి. ఏ డొమైన్ కావాలనుకుంటున్నారో ఆ డొమైన్ ఇచ్చుకోండి. చెక్ చేస్తుంది. rajarani.blogspot.com అనే వెబ్సైట్ అనేది మనకు ఉందంట ఖాళీగా. నేను తీసుకున్నాను. ఏదైనా ఒక థీమ్ సెలెక్ట్ చేసుకోండి. ఇక్కడ మీకు నచ్చిన థీము, ఇలా కిందికి వెళ్తే ఇంకా చాలా ఉంటాయి. నేను ప్రస్తుతానికి ఈ థీమ్ సెలెక్ట్ చేసుకున్నాను. క్రియేట్ మై బ్లాగ్ అని క్లిక్ చేశాను. ఇప్పుడు నా బ్లాగ్ అనేది క్రియేట్ అయిపోయిందండి. ఒకసారి ఆ బ్లాగ్ చూద్దాం ఎలా ఉంటుందో. ఇప్పుడు మీరు ఇదే రాజు అంటే మీరు ఏదైతే ఇక్కడ మీరు డొమైన్ అనేది సెర్చ్ చేసుకోవచ్చు అని అడుగుతుంది. సెర్చ్ చేసుకోండి మీకు కావాల్సిన డొమైన్. ఒకవేళ ఉంటే వాళ్ళు అక్కడ చూపిస్తారు. ఆ డబ్బులు పే చేసి అది తీసుకోవాలి. నేను ఇప్పుడు మీకు ఈ డొమైన్, ఈ వెబ్సైట్ తయారు చూపిస్తా అన్నాను కదా, అది ఎలా చేయాలో ఇప్పుడు నేను చూపిస్తాను. సో ఆ డొమైన్ ఉందంట, లేదంట. ఒకవేళ మిగతా అలాంటి డొమైన్స్ ఉన్నాయి, ఆ డొమైన్ కూడా ఉందంట. 860 రూపీస్ ఇయర్ కంట. మీరు ఒకవేళ కొనుక్కోవాలంటే కొనుక్కోవచ్చు, లేదంటే నేను మీకు 500 లోపలనే వేరే దాంట్లో 1 ఇయర్కి ఆ డొమైన్ 500 లోపలనే వస్తుంది. అది కావాలనుకుంటే కింద డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాం, అది వాటితో కొనుక్కోండి. ఇప్పుడు మనం ఒక పోస్ట్ చేద్దాం. ఫస్ట్ అయితే నేను ఈ వెబ్సైట్ ఎలా ఉందో చూపిస్తున్నాను మీకు. ఇప్పుడు మనం క్రియేట్ చేసిన వెబ్సైట్ ఇలా ఉంది, ఏం లేదు ఇలా కాంటాక్ట్. సో ఇప్పుడు వెళ్ళి న్యూ పోస్ట్ పై క్లిక్ చేస్తున్నాం. న్యూ పోస్ట్ పై క్లిక్ చేశాక ఇలా ఓపెన్ అవుతుంది. టైటిల్ ఇవ్వండి, ఏదైనా ఒక టైటిల్. నేను ఇప్పుడు మీకు అంతా టైప్ చేయడం నాకు అది ఉంది కాబట్టి డమ్మీ టెక్స్ట్ జనరేటర్ అని, ఇది మీకోసం కాదు, మీరు ఒక 2 సెకండ్స్ ఆగండి. యా, ఇప్పుడు మళ్ళీ బ్యాక్ వచ్చేసి నేను పేస్ట్ చేశాను. ఇది టెక్స్ట్ అన్నమాట, నాకు కావాల్సిన టెక్స్ట్ అనేది నేను చేశాక చూడండి, దీన్ని H1 ట్యాగ్ అలా వెళ్తుంది. ఈ యొక్క మ్యాటర్ అనేది సైజ్ అనేది మనం ఇంక్రీజ్ కూడా చేసుకోవచ్చు. సో H1లో ఇచ్చాను, చూసుకోండి. మీరు అట్లా మీకు కావాల్సింది ఇచ్చుకోవచ్చు. ఒకవేళ ఈ యొక్క వాటిని క్లిక్ చేసేతోనే ఏదైనా వెబ్సైట్ ఓపెన్ కావాలనుకుంటే మీరు దానికి ఆ సెలెక్ట్ చేసుకొని ఇక్కడ లింక్ అనే వాటి మీద క్లిక్ చేసుకోండి. క్లిక్ చేసుకొని ఒక వెబ్సైట్ ఇచ్చేయండి. నేను జస్ట్ google.com అని ఇచ్చేసాను. అయిపోయింది. ఒకవేళ దానిపై ఎవరైనా క్లిక్ చేస్తే అది google.comకి తీసుకెళ్తుంది. దాని తర్వాత నేను ఇక్కడ ఒక ఇమేజ్ పెడదాం అనుకుంటున్నా. ఈ ప్లేస్లో ఇమేజ్ పెడదాం అనుకుంటున్నాను. దానికి మీరు ఇన్సర్ట్ ఇమేజ్ అనే అప్లై క్లిక్ చేసేసి చూస్ ఫైల్స్ నా సిస్టమ్ నుంచి తీసుకుందాం అనుకుంటున్నా. సో డెస్క్టాప్లో నాకు ఒక ఇమేజ్ ఉంది, అది క్లిక్ చేశాను. సో ఆ ఇమేజ్ వచ్చింది. ఆ ఇమేజ్ పై క్లిక్ చేసుకొని రైట్ సైడ్ ఇచ్చుకోవాలంటే రైట్ సైడ్, లెఫ్ట్ సైడ్ ఇచ్చుకోవాలంటే లెఫ్ట్ సైడ్ ఇచ్చుకోండి. ఇప్పుడు నేను దీన్ని పబ్లిష్ చేస్తున్నా. ఇక్కడ పబ్లిష్ అనే దానిపై పబ్లిష్ చేయండి. జస్ట్ ఇప్పుడు రిఫ్రెష్ చేసి చూడండి ఒకసారి. చూసారా, మీరు ఫస్ట్ పోస్ట్ అనేది కట్ చేశారు. ఇలా మనం పోస్ట్ చేశాక
ఇప్పుడు మనం సెకండ్ ఇంకో పోస్ట్ చేద్దామండి. దానికి కూడా ఏదో ఒక టైటిల్ ఇచ్చాను. మళ్ళీ ఇక్కడ వచ్చేసి నాకు కంటెంట్ ఏదైనా ఉందో అది పేస్ట్ చేస్తున్నా. సో ఇలా కంటెంట్ అనేది పేస్ట్ చేశాను. సో మళ్ళీ ఇక్కడ ఒక ఇమేజ్ పెడదాం అనుకుంటున్నా. ఈసారి మీరు అప్లోడ్ చేయవసరం లేదు, ఆల్రెడీ ఉన్న దాంట్లో ఒకటి సెలెక్ట్ చేసుకున్నా. ఈ ఇమేజ్ని నేను ఇప్పుడు ఒరిజినల్ సైజులో పెడదాం అనుకుంటున్నాను. ఒరిజినల్ సైజ్ అంటే ఏదెంత ఉందో అంత ఉంది. సో మళ్ళీ పబ్లిష్ చేస్తున్నా. పబ్లిష్ చేశాక మళ్ళీ ఇక్కడ రిఫ్రెష్ చేస్తున్నా. చూసారా, ఇంకో పోస్ట్ అనేది రెడీ అయింది. మళ్ళీ అలానే ఇంకొకటి పోస్ట్ చేస్తా, ఎందుకంటే మీకు ఇది ఐడియా ఉండాలి, మీరు మర్చిపోవద్దని నేను చేస్తున్నా. నేను ఈ బ్లాగ్ నేను తర్వాత ఇప్పుడు నేను డిలీట్ చేయనండి. ఒకవేళ మీరు తర్వాత చూసుకోవాలనుకున్నా, ఏమైనా అంటే ఇది ఇలా అయింది నాకు, ఆయనకు అలా అయింది అలా అనుకోకుండా ఏమైనా ప్రాబ్లం ఉంటే మళ్ళీ ఫ్యూచర్లో చూసుకోండి. నేను ఈ బ్లాగ్ ఎప్పటికీ డిలీట్ చేయ, మీకోసం నేను ఎప్పటికీ ఉంచుతా. ఈసారి రైట్ సైడ్ ఇచ్చాను, పబ్లిష్ చేశాను, మళ్ళీ రిఫ్రెష్ చేశాను. చూడండి ఇంకో బ్లాగ్ వచ్చింది. చూసారు, ఇది ఇక్కడికి వచ్చింది. అలా బ్లాగ్స్ వచ్చాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నేను దీన్ని ఓపెన్ చేస్తున్నా. ఓపెన్ చేశాక చూడండి కంటెంట్ కూడా ఉంది ఇక్కడ. యాక్చువల్లీ ఏంటంటే ఇది నేను వేరే దగ్గర నుంచి కాపీ చేసుకున్న కొంచెం కంటెంట్ కాబట్టి చిన్న సైజులో ఉంది. దీన్ని మీరు పెద్దగా కూడా చేసుకోవచ్చు, అంటే మీరు రాసేటప్పుడు ఆటోమేటిక్గా పెద్దగా అయిపోతుంది. ఇప్పుడు కంటెంట్ వరకు వచ్చేసాం. ఇప్పుడు అసలు విషయం ఏంటంటే, ఒక వెబ్సైట్కి ఖచ్చితంగా నావిగేషన్ అనేది ఉండాలి, అదే మెనూస్ అనేది ఉండాలి. మెనూస్ లేవు కదా. ఇప్పుడు మెనూస్ రావాలంటే ఏం చేయాలంటే, మన డాష్బోర్డ్కి వెళ్ళి మనం లేఅవుట్ పై క్లిక్ చేయండి. డాష్బోర్డ్లో లేఅవుట్ పై క్లిక్ చేయండి. లేఅవుట్ పై క్లిక్ చేశాక ఇక్కడ పేజెస్ అని ఉన్నాయి చూడండి, పేజెస్ పై క్లిక్ చేయండి. ఇది ఇక్కడ పెన్సిల్ ఐకాన్ పై క్లిక్ చేశాక ఇక్కడికి వచ్చి షో పేజెస్ అని క్లిక్ చేయాలి. ఇది క్లిక్ చేయనంత వరకు మీకు పేజెస్ అనేది కనిపించదు. సో షో పేజెస్ పై క్లిక్ చేసి ఇక్కడ సేవ్ ఉంది, ఒక నిమిషం స్క్రోల్ చేస్తే మీకు కనిపిస్తుంది. సేవ్ క్లిక్ చేయండి. సేవ్ క్లిక్ చేశాక సేవ్ అరేంజ్మెంట్స్ అని క్లిక్ చేయండి. క్లిక్ చేశాక మీ వెబ్సైట్కి వెళ్ళి రిఫ్రెష్ చేస్తున్నా. సరే ఇక్కడ హోమ్ అని వచ్చింది. ఏంటి ఒక హోమే వచ్చింది, అబౌట్ అస్, కాంటాక్ట్ మీ అలా చాలా ఉండాలి కదా అనుకుంటే, అప్పుడు మీరు ఏం చేయాలంటే, మీరు మళ్ళీ మీ డాష్బోర్డ్కి వెళ్ళేసి ఇక్కడ మీకు పేజెస్ అని చూసండి. పేజెస్ అనేపై క్లిక్ చేయండి. క్లిక్ చేశాక ఇక్కడ క్రియేట్ న్యూ పేజ్ అని చూడండి, దానిపై క్లిక్ చేయండి. సో నేను దీనికి అబౌట్ అస్ అని ఇస్తున్నా, ఎందుకంటే ప్రతి ఒక్క వెబ్సైట్కి అబౌట్ అస్ అనేది ఖచ్చితంగా ఉండాలి. సో దానికి అబౌట్ అస్ అని ఇచ్చేసి పేస్ట్ చేస్తున్నా. సంథింగ్ అయిపోయింది, పేస్ట్ చేశాను. పేస్ట్ చేశాక చూడండి ఒకటి ఇంట్రెస్టింగ్ విషయం చెప్తా. మీ వెబ్సైట్కి వెళ్ళి మీరు రిఫ్రెష్ చేస్తే అబౌట్ అస్ అనేది రాలేదు. మీకు అర్థమైంది, నాకు అర్థమైంది. సో మళ్ళీ మీరు ఏం చేయాలంటే, లేఅవుట్లోకి వెళ్ళేసి పేజెస్కి వెళ్ళేసి ఇక్కడ షో పేజెస్ కాకుండా ఈసారి ఏంటంటే అబౌట్ అస్ అనే పేజ్ ఉంది కదా, వాటిపై మీరు కూడా మీరు క్లిక్ చేయండి. క్లిక్ చేశాక సేవ్ అని క్లిక్ చేసేయండి. ఇక్కడ సేవ్ అరేంజ్మెంట్ అని క్లిక్ చేయండి. చలో ఇప్పుడు రిఫ్రెష్ చేస్తాం. అబౌట్ అస్ వచ్చేసింది, దానిపై క్లిక్ చేశాను. క్లిక్ చేసేటతో చూసారా, మీరు రాసిన కాంటాక్ట్ కూడా ఓపెన్ అయిపోయింది. ఇలా ఒక బ్లాగ్ చేశాను. ఇంకా మీరు మళ్ళీ ఇంకా ఎన్ని పేజెస్ అయినా ఇలా చేసుకోవచ్చు మీరు. ఇప్పటి వరకు మనం బ్లాగ్ తయారు చేసాం, అలా టైటిల్ అదే మెనూస్ ట్రై చేసాం, పోస్ట్ చేసాం. ఓకే, ఇది ఓకే బేసిక్కి. బట్ ఏంటంటే ఇందులో మనం కొంచెం ఇంతేనా అని అనుకోవచ్చు కదా, కాకుండా దీంట్లో డిజైన్ రావాలి. సో దానికి ఏం చేయాలంటే, మనం మన డాష్బోర్డ్కి వెళ్ళేసి ఇక్కడ లేఅవుట్ పై క్లిక్ చేయండి. నేను ఆల్రెడీ క్లిక్ చేసే ఉన్నా. లేఅవుట్ పై క్లిక్ చేశాక ఫస్ట్ మీకు వచ్చేది ఏంటంటే, యాడ్ ఫెవికాన్ అని వచ్చింది. చూసారా, ఈ ఫెవికాన్ అంటే ఏంటంటే, ఇక్కడ మీ వెబ్సైట్లో పైన ఇక్కడ ఒక చిన్న బొమ్మ ఉంది చూడండి, ఇమేజ్. ఆ ఇమేజ్ అనేది మార్చవచ్చు. ఇది 100 KBలో ఉండాలి, చిన్న, అది కూడా స్క్వేర్ షేప్లో ఉండాలి. నా దగ్గర లేనట్టుంది ఇమేజ్ అయితే, బట్ నేను ఒక ఇమేజ్ అయితే ట్రై చేస్తా. సారీ, స్క్వేర్లో లేదు, రాదనుకుంటా. సారీ, ఇట్స్ నాట్ ఇన్ స్క్వేర్. అట్లా ఒక 100 KB లోపల ఉన్న స్క్వేర్ ఫోటో ఏదైనా మీరు ఇచ్చుకోవచ్చు. ఇస్తే అక్కడ చేంజ్ అవుతుంది.
తర్వాత నెక్స్ట్ వచ్చి హెడర్ అని చూసారా, హెడర్ అంటే పైన సైడ్ ఉండేది, మీ వెబ్సైట్లో పైన ఉండేది. సో ఏం చేయాలంటే ఈ హెడర్లో ఇక్కడ ఎడిట్ క్లిక్ చేసి రవి బ్లాగ్ అంటే ఆ వెబ్సైట్లో ఇక్కడ రవి బ్లాగ్ అని ఇచ్చాను కదా, ఈ రవి బ్లాగ్ అని ఉంది. డిస్క్రిప్షన్ ఆ రవి బ్లాగ్ కింద ఏదైనా టైప్ చేసుకోవచ్చు. నేను ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఏదేదో కొంచెం అట్లా, మీరు దిస్ వెబ్సైట్ క్రియేట్స్ గివ్స్ ఇన్ఫర్మేషన్ ఇన్ అవర్ సిటీ అని అట్లా మీ ఇష్టం ఏదైనా ఇచ్చుకోవచ్చు. దాని కిందనే ఏదైనా మనం ఒక ఇమేజ్ కూడా పెట్టుకోవచ్చు అక్కడ. సో ఇప్పుడు ఈ ఇమేజ్ మనకు పనికొస్తుందేమో చూస్తా నేను. సో ఇమేజ్ వచ్చింది, బిహైండ్ ద టైటిల్ అండ్ డిస్క్రిప్షన్. ఓకే, టైటిల్ ఈ డిస్క్రిప్షన్ వెనక సైడ్ రావాలనుకుంటున్నాను, వస్తుందేమో చూద్దాం. సేవ్ చేశాను, సేవ్ అరేంజ్మెంట్స్ క్లిక్ చేశాను అండ్ దెన్ వెళ్ళి రిఫ్రెష్ చేస్తున్నా వెబ్సైట్. సో చూసారా చేంజ్ అయింది. మీకు నచ్చిన ఇమేజ్ పెట్టుకోండి. నా దగ్గర ప్రస్తుతానికి ఒకటే ఇమేజ్ ఉండేసరికి అన్నిటికీ నేను ఒకటే ఇమేజ్ పెడుతున్నాను. దాని తర్వాత నెక్స్ట్ వచ్చేసి మనం మళ్ళీ ఏమైనా చేంజెస్ చేసుకోవాలనుకుంటే, ఎప్పుడైనా మీరు ఏమైనా చేంజ్ చేసుకోవాలనుకుంటే మీ బ్లాగ్ని మీరు లేఅవుట్లోకి రావాలి. లేఅవుట్లోకి వచ్చాక ఇప్పుడు నెక్స్ట్ కిందికి వచ్చేసి ఇక్కడ ఫాలో బై సబ్స్క్రిప్షన్ అని ఉంది. ఈమెయిల్ సబ్స్క్రిప్షన్కి గ్యాజెట్ అనేది పెట్టారు. మీరు ఇక్కడ ఎడిట్ చేసి మీ ఈమెయిల్ ఐడి, అదే మీది ఏదైతే ఈమెయిల్ ఐడి ఉందో అది ఇచ్చేసి సేవ్ చేయండి. సేవ్ చేసే ముందు ఒక చిన్న ఏంటంటే ఇక్కడ షో ఫాలో బై ఈమెయిల్ అనేది క్లిక్ చేయండి. ఓకేనా, క్లిక్ చేస్తేనే అది పనిచేస్తుంది. దాని తర్వాత ఏముందంటే పేజెస్ ఉంది. పేజెస్ అయితే మీకు తెలుసు. సో సైడ్ బార్లో ఇంకేం పెడదామంటే సైడ్ బార్ అంటే మీ వెబ్సైట్లో ఇటు పక్కకు అన్నమాట. ఇక్కడ చూసారా ఈ సైడ్ బార్లో మనం ఏదైనా ఒకటి పెడదాం. ఒక గ్యాజెట్ అనేది యాడ్ చేద్దాం. జనరల్గా ఎవరైనా ఏం చేయాలన్నా గ్యాజెట్ అనేది యాడ్ చేయాలి. సో ఏం గ్యాజెట్ యాడ్ చేద్దామంటే ఒక ఇమేజ్ గ్యాజెట్ అనేది యాడ్ చేద్దాం. ఇమేజ్ గ్యాజెట్ అనేది యాడ్ చేశాను. టైటిల్ ఏమి ఇద్దాం, ఇమేజెస్ ఇన్ బ్లాగ్. క్యాప్షన్ ఏదో ఇచ్చేస్తాం. ఒకవేళ ఎక్స్టర్నల్గా ఎక్కడైనా మీకు ఫోటో అది ఇద్దామనుకుంటే ఇచ్చుకోండి, లేదంటే మన దగ్గర ఉన్న ఒక ఫోటో క్లిక్ చేసేసి ఇచ్చేస్తున్నా. సేవ్ చేస్తున్నా, సేవ్ అరేంజ్మెంట్స్. ఇక్కడికి వచ్చేసి రిఫ్రెష్ చేస్తున్నా. జనరల్గా మీరు లింక్ ఇచ్చుకోండి. చూసారా ఒక ఇమేజ్ ఇచ్చాను, ఇది అవసరం లేదు. జనరల్గా మీకు అయితే నేను ఇచ్చాను అంటే మీరు ఇలా వాడుకోవచ్చని. ఇక్కడ మీకు చాలా గ్యాజెట్స్ ఉంటాయండి, చాలా అంటే చాలా. మీకు నచ్చిన గ్యాజెట్ యూస్ చేసుకోవచ్చు. వీడియో బార్ అంట, డిస్ప్లే, యూట్యూబ్ క్లిప్స్ అంట, వీడియోస్ అనేది మనం అక్కడ క్లిప్స్ ఇలా పెట్టుకోవచ్చు అంట, లోగో పెట్టుకోవచ్చు అంటే ఏదైనా పెట్టుకోవచ్చు. తర్వాత మళ్ళీ కిందికి వెళ్తున్నా, ఇంకేముందో ఇందులో చూద్దాం. యాడ్సెన్స్ కోసం ఒక గ్యాజెట్ పెట్టిల్లు. మీకు యాడ్సెన్స్ అకౌంట్ ఎలా క్రియేట్ చేసుకోవాలో అదంతా నేను తర్వాత చూపిస్తాను. యాడ్సెన్స్లో అకౌంట్ క్రియేట్ అయిపోయిన తర్వాత ఆ యాడ్స్ ఇక్కడ డిస్ప్లే చేస్తే ఈ యాడ్ మీద ఎవరైనా క్లిక్ చేస్తే మీకు డబ్బులు వస్తాయి. ఇలా చేసిన తర్వాత మీరు ఇక్కడికి వెళ్ళి రిఫ్రెష్ చేయండి. సో మీ వెబ్సైట్ అనేది తయారైంది. మీకు ఒక చిన్న విషయం చెప్పాలంటే, ఇప్పటివరకు మీ వెబ్సైట్ ఇలా ఉంది, మీరు గమనించారో లేదో. మీరు స్క్రోల్ చేశాక పైనుంచి ఒకటి చూసారా ఇక్కడ ఒకటి వచ్చింది. సో ఇది సబ్స్క్రైబ్ అనేది వచ్చింది చూసారా. ఇదంతా గ్యాజెట్స్ వల్ల, మీరు గ్యాజెట్స్ చేస్తే గ్యాజెట్స్ వల్ల వస్తుంది. ఈ గ్యాజెట్స్ వల్ల ఇప్పటి వరకు మనం బేసిక్గా చేయాల్సిన అన్ని స్టెప్స్ చేసేసాం. నెక్స్ట్ ఏం చేయాలంటే అండి, ఇప్పుడు నేను మీకు ఫస్ట్ చూపించిన ఆ థీమ్ ఎలా ఉందో అలా చేయాలి ఈ వెబ్సైట్ని. ఇప్పుడు ఇది ఇలా ఉంది, అలా చేయాలి. దానికి ఏం చేయాలంటే మీరు గూగుల్లోకి వెళ్ళి బ్లాగర్ టెంప్లెట్స్ అని టైప్ చేయండి. ఏమేమి టైప్ చేస్తారో బ్లాగర్ టెంప్లెట్స్ వచ్చిందా. ఇక్కడ ఫస్ట్ ఒక వెబ్సైట్ వచ్చింది చూడండి. నేను మీకు మాట ఇచ్చిన ప్రకారం అదే వెబ్సైట్ చూపిస్తున్నా. సో దానికి అది ఎక్కడ ఉందో నాకు తెలుసు ఆ వెబ్సైట్, అక్కడికి వెళ్తున్నా. మీకు నచ్చిన ఏ డిజైన్ అయినా సెలెక్ట్ చేసుకోవచ్చు. దాన్ని బట్టి కొంచెం చేంజెస్ చేసుకోవాలి గ్యాజెట్స్. ఒకవేళ మీకు నచ్చిన గ్యాజెట్ ఏమైనా మీకు టెంప్లెట్ చేంజ్ చేసుకోవడం కష్టంగా ఉంటే ఫీల్ ఫ్రీ అండి. కింద
డిస్క్రిప్షన్లో కామెంట్స్లో మీరు నాకు కామెంట్స్ అదే మీరు చేస్తే ఏ ప్రాబ్లం ఉందో నాకు చెప్తే నేను ఖచ్చితంగా దాన్ని సాల్వ్ చేస్తాను. పర్సనల్గా అయినా మీతో మాట్లాడైనా సాల్వ్ చేస్తాను నేను. సో ఇక్కడ ఈ థీమ్ క్లిక్ చేసి మనం డౌన్లోడ్ చేసుకుందాం. డౌన్లోడ్ అని క్లిక్ చేయండి. ఇప్పుడు ఈ థీమ్ నేను తీసుకుందాం అనుకుంటున్నా. సో డౌన్లోడ్ చేశాను. ఆల్రెడీ నేను డౌన్లోడ్ చేసుకొని సిస్టంలో పెట్టుకున్నాను. సిస్టంలో పెట్టుకున్న తర్వాత ఇలా ఉంటుంది, ఏదది ఇలా వస్తుంది అన్నమాట. దీన్ని మీరు ఎక్స్ట్రాక్ట్ చేసుకోవాలి. రైట్ క్లిక్ చేసి ఎక్స్ట్రాక్ట్ ఇయర్ అని క్లిక్ చేయండి. ఓకేనా? ఎక్స్ట్రాక్ట్ చేసుకున్న తర్వాత మీరు ఏం చేయాలంటే, సో మీ బ్లాగ్కి వెళ్ళండి. ఇదే మీ డాష్ బోర్డ్కి వెళ్ళండి. దిస్ ఈజ్ యువర్ డాష్ బోర్డ్. డాష్ బోర్డ్కి వెళ్ళాక మీకు చూపిస్తాను, ఇలా డాష్ బోర్డ్ ఉంటుంది. సో కిందికి వెళ్ళాక ఇక్కడ థీమ్ అనే దానిపై క్లిక్ చేసుకోండి. యాక్చువల్లీ 2 రకాలుగా మీరు థీమ్ అనేది అప్డేట్ చేసుకోవచ్చు. ఫస్ట్ వచ్చేసి ఇక్కడ ఎడిట్ HTML అని మనము ఇప్పుడు నేను మీకు ఏమని చెప్పానంటే, మీకు నేను ఏదైనా ఈజీగా చెప్దామని అనుకున్నా, మీకు కష్టం అవసరం లేదా అని. సో మీరు ఏం చేయండి అంటే బ్యాకప్ అండ్ రిస్టోర్ పై క్లిక్ చేసుకోండి. క్లిక్ చేసుకున్న తర్వాత చూస్ ఫైల్ అని ఉంది, దానిపై క్లిక్ చేసి ఆ టెంప్లెట్ ఎక్స్ట్రాక్ట్ అయిన తర్వాత ఆ టెంప్లెట్ ఉంటుంది. సో నేను ఆ టెంప్లెట్ పై క్లిక్ చేశాను. సో నాకు ఇక్కడ ఆ టెంప్లెట్ ఎక్స్ట్రాక్ట్ చేసుకున్న తర్వాత ఫోల్డర్ ఓపెన్ అవుతుంది. ఆ ఫోల్డర్ ఓపెన్ చేశాక మీకు 2-3 ఆప్షన్స్ వస్తాయి. బట్ మీరు ఏం చేయాలంటే ఇక్కడ లాస్ట్కి XML డాక్యుమెంట్ అని ఉంది కదా, దాన్నే క్లిక్ చేయండి. XML డాక్యుమెంట్ పై క్లిక్ చేసి ఓపెన్ చేయండి. ఓపెన్ చేశాక అప్లోడ్ పై క్లిక్ చేయండి. అప్లోడ్ పై క్లిక్ చేశాను. సో జస్ట్ ఇప్పుడు మీకు చిన్న చూడండి, జస్ట్ రిఫ్రెష్ చేస్తున్నా, చూసారా మీ బ్లాగ్కి ఇమేజ్ అనేది వచ్చేసింది. రవి బ్లాగ్ అని ఇక్కడ ఫోటో వచ్చింది. కిందికి వెళ్తే చూసారా థంబ్నెయిల్స్ వచ్చాయి. ఇక్కడ ఇది థంబ్నెయిల్, ఇదిగోండి ఇమేజ్. థంబ్నెయిల్ పై క్లిక్ చేస్తే ఇలా వెబ్సైట్ ఓపెన్ అవుతుంది మీది. యాక్చువల్లీ నేను మీకు అక్కడ ఒక లింక్ కూడా చూపించానట్టున్నా, గూగుల్ దాని. యా ఇదే. ఇప్పుడు ఇది నేను క్లిక్ చేశాను. క్లిక్ చేసి పెడితే ఆటోమేటిక్గా చూడండి అది google.com పైకి వెళ్ళిపోయింది ఆ వెబ్సైట్. అలా ఒకవేళ మళ్ళీ మీరు హోమ్ పేజ్కి వెళ్తే ఈ ఫోటో పైకి ఇక్కడ రవి హోమ్ అని క్లిక్ చేసినా, దానిపై క్లిక్ చేసినా ఇది హోమ్ పేజ్కి వెళ్ళిపోతుంది. ఓకేనా? ఎలా చేశారో మీరు చూసారు. ఇప్పుడు మనం ఏం చేయాలంటే ఈ మెనూస్ అనేది ఉంది కదా, ఈ మెనూస్ అనేది చేంజ్ చేయాలి మనకు నచ్చినట్టు. ఇక్కడ సబ్స్క్రైబ్ బ్లాగ్ ఈ సైడ్స్ ఉన్నాయి, కొంచెం అన్ని డిఫరెంట్గా తీసేసాక ఇక్కడ వచ్చేసి మీకు మాట ఇచ్చాను కదా, ఇక్కడ 1 2 3 4 అని ఇట్లా చూపిస్తాయని పేజ్ నావిగేషన్. జనరల్గా ఇలా చాలా బ్లాగ్స్కి చూపించవు, మనం చేసేదానికి చూపిస్తాయి. సో చూపిస్తున్నాను నేను, అది కూడా చూపిస్తాను మీకు.